కాకినాడ జిల్లాలోని తుని నియోజకవర్గంలో ఒక వింతైన మనం వార్త విన్నాం. అక్కడే చదువుతున్నటువంటి గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి ఒక మైనర్ బాలికని 8వ తరగతి చదువుతున్న మైనర్ బాలికని నారాయణరావు 53 సంవత్సరాలు అనే వ్యక్తి పలుమార్లు అత్యాచారం చేయడం జరిగింది. అయితే ఆ స్కూల్ కాడికి వెళ్ళి ఆ గురుకుల పాఠశాల వద్దకు వెళ్ళి నేను వాళ్ళ తాతయ్యని అని చెప్పి ఆయన అమ్మాయిని తీసుకుని వెళ్ళి ఊరు చివరిలో ఉన్నటువంటి సపోటా తోటలో అత్యాచారానికి పాల్పడ్డాడు. అలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి టీడీపీ కూటమి ప్రభుత్వంలో నేను కౌన్సిలర్ని, నన్ను ఏం చేయగలుగుతారని అడుగుతా ఉన్నాడు. అంటే నువ్వు రాజకీయ అండదండాలు ఉంటే ఏ ఆడపిల్లనైనా చెరిపేయచ్చు అనుకుంటున్నారా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. మనం సౌమ్యంగా బ్రతకాలి. మనం సమాజంలో బ్రతుకుతున్నాం, ఎక్కడో అడవుల్లో మృగాల మధ్య బ్రతకట్లేదు. ఆడపిల్లల్ని ఒకసారి నీ మనవరాల వయసు ఆమెదే. అలాంటి వ్యక్తి పైన నువ్వు అత్యాచారం చేయడం ఏంట్రా లుచ్చ? దీని గురించి ఎవరు మాట్లాడరు ఎందుకు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు కనపడట్లేదా? రాజకీయ నాయకులు కనపడట్లేదా? అత్యాచారాలు ఏంటివి? ఒక మైనర్ బాలికను స్కూల్ నుంచి తీసుకొచ్చి ఊరి చివరన ఇది చేయడం ఏంటి? కనిపించట్లేదా హోమ్ మినిస్టర్ గారికి? ఇవి రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా, అన్యాయం జరిగినా ఇంకా పోలీసు వారిని రక్షించడానికి చూస్తున్నారని మాట్లాడుతూ ఉన్నారు. కౌన్సిలర్ ఒక్కసారి ఆలోచించు, నీ మనవరాల వయసు ఆమెదే. బెదిరిస్తావా? చట్టాలు వీక్గా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పారు కదా, పవన్ కళ్యాణ్ తప్పు చేసిన తల తీసే చట్టం రావాలని. ఏది ఎక్కడ రాలేదే. చట్టాలు మీ అందరికి చుట్టాలైపోయినాయి. చట్టాలు మీకు వాస్తవమే, మీ చుట్టాలుగా వ్యవహరించడానికి, మీ తొత్తులుగా వ్యవహరించడానికి మాత్రమే